గోపికృష్ణ శర్మ గారు, గతంలో బ్రిటిష్ పాలకుల సమయంలో ఈ సొరంగ మార్గం ద్వారా ఆ నిధిని చేరుకోవడానికి ఒకరు వెళ్ళినట్టు, తర్వాత వాళ్ళ ఆచూకీ లేకుండా పోయినట్టు చెప్తూ ఉన్నారు. సొరంగ మార్గం ద్వారా అక్కడికి వెళ్ళడం సాధ్యమవుతుందా? నెంబర్ వన్, వెళితే ఇప్పుడు పని శశాంక్ శర్మ గారు చెప్పినట్టుగా ఆ బంధం గనక ఉంటే దాన్ని ఫిక్స్ చేసే మార్గం ఏంటి? ఐ మీన్ దానికి విరుగుడు మంత్రం ఏంటి? ఎట్లా దాన్ని ఓపెన్ చేయాలి? ప్రతి దానికి కూడా శాస్త్రంలో చెప్తూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు మన నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ బంధాలన్నీ చాలా రకాల బంధాలు ఉంటాయి. నాగబంధం అని, మత్స్యబంధం అని ఇత్యాదులు చాలా చెప్తూ వస్తారు. కూర్మబంధం అని, అలానే చక్రబంధం అని, ఇలా బంధాలు చాలా చెప్తూ వస్తారు. ఈ భాండాగారాన్ని కాపాడడానికి విశేషంగా నాగబంధాన్ని వెనకాల శాస్త్రజ్ఞులు కానీ మన పండితులు అన్నీ చేసి ఉన్నారు. ఈ నాగబంధాన్ని పెట్టినప్పుడు దానికి విరుగుడు ఏంటి అంటే గరుడ మంత్రము అని అంటాం. మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా పాము కరిచినా దానికి గరుడ మంత్రం వేస్తే మా విషం రాకుండా ఉంటుంది అని లోకంలో అంటూ ఉంటారు. అట్లా ఈ నాగబంధానికి విరుగుడు ఏంటి అంటే మొదలుగా గరుడ మహామంత్రం ఉంటుంది. ఆ మహామంత్రంతో జపం చేయడం కానీ హోమాది కార్యక్రమాలు చేసి దానిలోకి ఉద్యుక్తులయ్యడం ద్వారా ఈ నాగబంధ దోషం అనేది నివారణ అవుతుంది. ఆ నాగబంధం మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. దాన్ని తెలుసుకోవడం ఎలా అని ఒక చిన్న సంశయం కూడా వస్తుంది. దీనికి కేరళ రాష్ట్రంలో అష్టమంగళ ప్రశ్నం అని అంటారు. అంటే ఇప్పుడు అక్కడ నాగబంధం ఉందా లేదా మొదటి క్వశ్చన్. మళ్ళీ తర్వాత అక్కడ అసలు నిధి ఉందా లేదా అది కూడా రెండవ క్వశ్చన్. నిధి ఉందా లేదా అనేది మనం ఓపెన్ చేసి లోపలికి వెళ్తే గానీ మనకు తెలిసే అవకాశం లేదు. ఈ శాస్త్రంలో చెప్తారు ఆ మాట కూడా. ఇక నిధి ఉందా లేదా అని నిధి పరీక్ష కూడా చేస్తూ ఉంటారు. దానికి ఒక సందర్భంలో చెప్తారు నిధి ఎలా ఉంటుంది, ఆ నిధిని ఎలా తెలుసుకోవాలి అని ఒక చిన్న మాట చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చేతిలో మల్లెపువ్వు పట్టుకొని ఒక మంత్రాన్ని, గరుడ మంత్రాన్ని కానీ ఇంకొక మంత్రం చెప్పిన మంత్రాన్ని ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్న సందర్భంలో అది పసుపు వర్ణంలో కానీ తర్వాత ఎరుపు వర్ణంలో కానీ ఆ మల్లెపువ్వు మారిపోతుంది ఆటోమేటిక్గా. అది మారినప్పుడు ఆ ప్రాంతంలో నిధి ఉంది అని గుర్తించాలి అని నిధి ప్రదీపం అనే గ్రంథంలో విశేషంగా చెప్తూ వస్తుంది. ఉపరితలం మీద మీరు చెప్పేది ఉపరితలం పైన. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ నిధి ఉంది అని కొందరు చెప్పారు శాస్త్రజ్ఞులు. ఆ నిధి ఉంది అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? మొదలుగా అష్టమంగళ ప్రశ్న అని ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నలో అసలు ఇక నిధి ఉందా లేదా అని ఆ ప్రశ్న పెట్టి చింతన చేసి మొదలుగా నిధి ఉంది అని తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత పరీక్ష చేయాలి కదా. ఆ పరీక్షలో భాగంగా చేతిలో కొన్ని మల్లెపూలు పెట్టుకొని ఆ చెప్పిన మంత్రాలన్నీ కూడా పండితులు జపం చేస్తూ ఆ ప్రాంతంలో తిరుగుతున్న సందర్భంలో ఆ మల్లెపూల వర్ణమే, ఆ కలరే చేంజ్ అయిపోయి పసుపు వర్ణంలో కానీ తర్వాత ఎరుపు వర్ణంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉన్నాయి. దానిలో భాగంగా ఆ నిధి ఉందా లేదా అని మొదలుగా తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత నిధిని ఎలా తీయాలి, నిధికి ఏ బంధం ఉంది, ప్రతి దగ్గర కూడా నాగబంధమే ఉంటుందని ప్రత్యక్షంగా ఎక్కడ ఉండదు. కొన్ని సందర్భంలో నాగబంధం ఉండొచ్చు, మత్స్యబంధం ఉండొచ్చు, ఇంకొక బంధం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. విశేషంగా ఈ నాగబంధం ఉన్న సందర్భంలో దానికి గరుడ మంత్రాన్ని ఎలా అయితే శాస్త్రంలో చెప్పారో ఆ విధంగా ఆ గరుడ మంత్రాన్ని జపం చేస్తూ ఆ హోమాది కార్యక్రమాలు చేసి ఈ నాగ ద్వారా ఏదైతే విషవాయువులు కానీ విష సర్పాలు కానీ లోపల జీవంతమైన అజీవంతమైన లోపల ఉన్నట్టయితే ఆ తన నివారణకి ఈ మంత్ర జపం చేస్తూ ఆ గరుడ మంత్రం ద్వారా విషవాయుని నాశనం చేసి తదుపరి లోపలికి వెళ్ళాలి అని. ఈ నాగబంధం అన్నట్టుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అదొక కీ అన్నట్టుగా. ఆ కీ తీయడానికి నాగబంధం వేసి గరుడ మంత్రం చెప్పి ఆ కీ తీయడమే నాగబంధం అంటూ.